ఈ వీడియోలో రివీల్ చేయబోతున్నా. ఒక మంచి కోడలు రాబోతుంది. స్వరూప్ గారు మంచి కోడలు తెస్తున్నా. ఎటువంటి గర్ల్ ఫ్రెండ్ కావాలా, ఎటువంటి వైఫ్ కావాలో చెప్పు. చెప్పు ఎవరండి అనుకుంటున్నా. వైఫ్ కావాలనుకుంటే ఎట్లాంటి క్వాలిటీస్ నాకు సో హలో గైస్, శివ ఫ్యామిలీ ఎడిన్. సో గైస్ ఈ రోజు కంటెంట్ వచ్చేసి ఏంటంటే సోషల్ ఎక్స్పెరిమెంట్ అనమాట. సోషలేరా వాళ్ళ సిలబస్ లో అంతే, నా సిలబస్ లో అంతేరా బాయ్. సో గైస్ ఏంటంటే ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ అయితే మేము చేసినాం. అంటే ఇప్పుడు చేయబోతున్నాం అన్నమాట. సో ఆ కంటెంట్ ఎట్లా ఉంటుంది, ఫుల్ హిలేరియస్ గా అయితే ఉంటది అనుకుంటున్నా. ఈ వీడియో చూసి మీరు కంప్లీట్ గా నవ్వుకుంటారని అయితే నేను అనుకుంటున్నా. సో ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్, కమెంట్, షేర్ చేయండి అండ్ ఇలానే మాకు సపోర్ట్ చేయండి అండ్ అంతే. అసలు సోషల్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే మనం ఇప్పుడు యూత్ అనేది ప్రెసెంట్ యూత్ ఎట్లా ఆలోచిస్తుంది అనేది. అరే ఆగ్రా బాబు చెప్పండి. ఇప్పుడు యూత్ ఎట్లా హలో కుక్కబయ్య సో ఇప్పుడు బ్రదర్ అనమాట. ఇద్దరు భయపడతారు యాక్చువల్ గా. అరే కాలు ఏమలే అది. సో అరే అక్కడ నుంచి చెప్పని రా నన్ను. ఈ జన్మకి చాలు, నేను పోతాను నాకు ఇది వద్దు. నా ఫ్రెండ్ అది, నా ఫ్రెండ్. ఇప్పుడు యూత్ అనేది అసలు సోషల్ సర్వీస్ అంటే ఇప్పుడు యూత్ ఎట్లా ఆలోచిస్తుంది. సోషల్ సర్వీస్ కాదురా, సోషల్ ఎక్స్పెరిమెంట్. సోషల్ ఎక్స్పెరిమెంట్. సో గైస్ ఈ రోజు ఏంటంటే ఒక చిన్న సోషల్ ఎక్స్పెరిమెంట్ చేసినాము యూత్ పైన. సో యూత్ కి ఇప్పుడు ఉన్న థాట్స్ చేస్తున్నాం, వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి, ఒక్కొక్క డిఫరెంట్ టాపిక్స్ అనేది మేము సెలెక్ట్ చేసినాం. సో ఈ వీడియో చూడండి, మీకు కంపల్సరీ నచ్చుతుంది అండ్ చూసి ఎంజాయ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. సో గైస్ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేస్తుంది మనం స్వరూప్ తోని. సో స్వరూప్ తోని ఒపీనియన్ కనుక్కుందాం. ఎందుకంటే వీడు కూడా యూతే కాబట్టి, అంటే బేసికల్ అందరం యూతే, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం యూతే. ఎక్కడ కనిపిరా కలర్ ఉందిరా. సో గైస్ ఏంటంటే స్వరూప్ తోని స్టార్ట్ చేద్దాం. స్వరూప్ థాట్స్ ఎట్లనే కనుక్కుందాం ఒకసారి. ఓకే ఓకే చెప్పనా. సో బేసికల్ గా మ్యారేజ్ అనేది ఒక పాయింట్ వస్తుంది కదా, ప్రతి ఒక్కరు మ్యారేజ్ చేసుకోవాలి ఒక పాయింట్ లో. సో మీ వైఫ్ ఎలా ఉండాలని కోరుకుంటారు? నాకెట్లా అంటే మంచి అండర్స్టాండింగ్ ఉండాలా, మా మమ్మీ డాడీని మంచిగా చూసుకోవాలా, ప్లస్ వాళ్ళ మమ్మీ డాడీని కూడా. మీ మమ్మీ డాడీని మంచిగా చూసుకోను, సపరేట్ గా అంటారు. అది వదిలేస్తా, మ్యారేజ్ చేసుకుని వదిలేస్తావు. మళ్ళా మ్యారేజ్ సో నాకు కాలేజ్ అయిపోయిన తర్వాత నేను మంచిగా నా లైఫ్ నేను ఎంజాయ్ చేసుకుని అప్పుడు చేసుకుంటే నేను. సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అబ్బాయి? నువ్వు చదువుకుంటున్నావు ఎందుకు, నువ్వు జాబ్ చేస్తున్నావు ఎందుకు, నువ్వు సంపాదించుడు ఇవన్నీ ఎందుకు? నన్ను మంచిగా చూసుకున్నాలని, నేను మంచిగా చూసుకోవాలని. అది పేరెంట్స్ ని మంచిగా చూసుకోవాలని వీడి థాట్ అనమాట. పేరెంట్స్ మంచిగా చూసుకో అండ్ మ్యారేజ్ అయితే ఇప్పుడు వద్దంటున్నాడు యాక్చువల్. అంటే కావాలని ఆంటీ కూడా చెప్పేస్తా మ్యారేజ్ చెప్పండి ఆంటీ, ఇతను మ్యారేజ్ వద్దు అంటున్నాడు. ఈయనకి రోజు ఉన్నారా చెప్పురా, నిజం చెప్పు. నేను లేకపోతే ఇగో ఈ వీడియోలా రివీల్ చేయబోతున్నా. నీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా లేదా చెప్పు. గర్ల్ ఫ్రెండ్స్, ఫ్రెండా, రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ నీకు. గర్ల్ ఫ్రెండ్స్ ఎందుకంటే మాకు ఫ్యాక్ట్ తెలుసు కాబట్టి. అంటే ఈ వీడియోలో మీకు తెలిసిపోతుంది. అంటే గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు కానీ గర్ల్ ఫ్రెండ్స్ లేరు. అంటే నాకు కూడా తెలుసు గర్ల్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్. చైన్ మీకు త్వరలో
ఒక మంచి కోడలు రాబోతుంది. స్వరూప్ గారు మంచి కోడలు తెస్తున్నా అంటే ఏందన్నా నువ్వు 3 ఉన్నాయి. సో రివీల్ చేసేసిన ఇంకా అంతే అయిపోయింది. 3 ఏంది రివీల్ అన్నా? ఇంటికి పోయినాక చెప్పుతో కొడతారా నన్ను? 3 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఆ, 3 అట్లుంటది మనతో అరవేనా. See and enjoy guys. A few moments later. అరే మనం ఒక యూట్యూబ్ ఛానల్ చేసినాము శివ ఫ్యామిలీ 18. సో మనం ఒక చిన్న రివ్యూ చేస్తున్నాం అన్నమాట. సో రివ్యూ కెమెరా అయిన ఉంది. సో మాది ఫస్ట్ కెమెరాలో మంచిగా అనిపిస్తుంది. అరే మాది తమ్ముడు మంచి హ్యాండ్సమ్ ఉన్నాను అట్లా. సో సో ఇప్పుడు ఏంటంటే మీ లైఫ్ లా ఇక చెప్పనా? ఎటువంటి గర్ల్ ఫ్రెండ్ కావాలా, ఎటువంటి వైఫ్ కావాలో చెప్పు. చెప్పు పై. అరే నీకు నీకు వైఫ్ కావాలా వద్దా? ఆ? వద్దా? ఎందుకు ఎందుకు ఈ కాలంలో మంచిగా ఎవరు దొరుకుతారు బాయ్? మంచిగా ఎవరు దొరకలేరా? చూడండి ఎవరు మంచి దొరుకుతారట గర్ల్స్. అంతేగా ఒకవేళ వైఫ్ కావాలనుకుంటే ఎట్లాంటి క్వాలిటీస్ నాకు కదా బ్రో నీకు లాయల్గా ఉంటే చాలు. పాల్గొంటే చాలా. మార్చి నువ్వు మార్చి చెప్పనా? ఏంది ఏంటి చెప్పు. నీకు ఎట్లాంటి గర్ల్ ఫ్రెండ్ కావాలా, వైఫ్ ఎట్లా ఉండాలి చెప్పు. అమ్మాయి అని చూసుకుంటే చాలు, అమ్మాయి అని చూసుకుంటే చాలు. ఇంకా పైసలు వద్దా? పైసలు లేవుందన్నా, అమ్మాయి అని చూసుకుంటే చాలు. అంతే అంటావా? అంతే, పైసలు లేవు. మనం కావాలంటే ఉంటే చేయాలి, అత్తమావ సేవ చేయాలి. మనం జాబ్ చేసినా చేయకున్నా తెచ్చిన దాంట్లో తెచ్చిన దాంట్లో మంచిగా ఉండి అమ్మాయిని చూసుకుంటే, అమ్మాయి అని చూసుకుని సాటిస్ఫై అయితే చాలు. లవ్ చేస్తావా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటావు? లవ్ మ్యారేజ్ అనుకుంటున్నా. లవ్ కా మ్యారేజ్ అనుకుంటున్నా? లవ్ మ్యారేజ్ అన్నా. అమ్మాయి ఉన్నారు ఆల్రెడీ? ఉన్నారు ఉన్నారా? అన్నారు. సో ఆల్ ద బెస్ట్. నీ కోరికలన్నీ నెరవేరాలని. చూద్దాం, అట్లాంటి కాంతాను కానీ చూద్దాం. సో చలో ఆల్ ద బెస్ట్. నువ్వు అనుకున్న క్వాలిటీస్ అమ్మాయి అయితే నీకు దొరికింది అనుకుంటున్నావా? నీ గర్ల్ ఫ్రెండ్ నీ క్వాలిటీస్ ఉన్నాయా? ఉన్నాయి ఉన్నాయా? అన్నానా? ఎందుకు డౌట్ పడుతున్నావు? జూమ్ చేస్తాను కదా. మళ్ళా నువ్వు హ్యాండ్ ఇవ్వాలా? యా, ఆమె పేరు మానస. మానస సో అమ్మాయి పేరు వచ్చి మానస. సో మానస నువ్వు ఎక్కడున్నావు? సో 2 సైడ్ లవా 1 సైడ్ లవా? చూసాడన్నా? 2 సైడ్. సో మానస నీ పేరు అభిషేక్. అభిషేక్. సో మానస అడ్వాన్స్ విజయ్ ఫ్రమ్ శివ ఫ్యామిలీ. సో మీరు తొందరగా మ్యారేజ్ చేసుకోవాలా? ఈ వీడియో 1 వీక్ లో వచ్చేస్తుంది. వాళ్ళిద్దరు మాస్క్ మాస్క్ ఎందుకు ఫైట్ ఫైట్ కాదు, నీకు ఎట్లాంటి క్వాలిటీస్ కావాలా? నాకు క్వాలిటీస్ వద్దు, అసలు అమ్మాయి వద్దు నాకు. ఎందుకు వద్దు, మనం దేవదాస్. దేవదాస్ ఎందుకు అంటే ఆల్రెడీ నాకు తెలిసి లవ్ ఫెయిలియర్ ఏదో అయినట్టు. అసలు ఫన్స్ అయితే లేవద్దన్నా నాకు. మళ్ళీ ఎందుకు అంటే నీకు మళ్ళా లైఫ్ లా పెళ్లి చేసుకోవాలి కదా ఏదో ఒక పాయింట్ లా. సార్ ఇంట్లో చూసుకుంటారు. ఇంట్లో చూసుకుంటావా? ఓకే ఓకే. అంటే లవ్ ఏం లేదు ఇప్పుడు, సింగిల్. సింగిల్ లైఫ్ అంటే సింగిల్ ఏం ఎంజాయ్ చేస్తావు నువ్వు? సింగిల్ లోనే ఎంజాయ్ చేయొచ్చు అన్న. అమ్మాయి అంటే పెద్ద టార్చర్ అది. ఎందుకు? అమ్మాయి ఉంటే చాలా మంది చాటింగ్ చేస్తారు, డేట్ పోతారు అని మజా వస్తుంది. మళ్ళీ కాదు, అమ్మాయి ఉంటే ఆమె ఏమంటది, వీళ్ళతో మాట్లాడక వాళ్ళతో మాట్లాడక, దోస్తులు ఉండొద్దు, అది ఉండొద్దు. పెద్ద టార్చర్, పెద్ద టార్చర్. షాపింగ్ చెప్పి అటు తిప్పు ఇటు తిప్పు, సినిమాలు. అంతే. జోహార్లు. ఉందన్న, మనం మంచిగా ఉంటే ఆమె మంచిగా ఉండదు. రిస్ట్రిక్షన్స్ బెటర్, రిస్ట్రిక్షన్ బెటర్ కూడా. అట్లుండాలి ఇట్లుండాలని. ఈడు నా బొమ్మర్ది, అందుకని ఇట్లా ఏమో అంటాడు నీ గురించి.
మంచిగా చెప్పిండు. రిస్ట్రిక్షన్ పెట్టుకోడు, ఎవరి లైఫ్ వాళ్ళకి ఉంటది. మన సిస్టర్ ని గురించి ఏమేమంటున్నావు? అండర్స్టాండింగ్ ఉండాలండి మెయిన్. ఆమె మన కోసం అండర్స్టాండింగ్ ఉండాలా, మంచిగా ఎన్ని ఉండాలా. వచ్చినా ఏమైనా ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఫ్యూచర్ లా మంచిగా ఉండాలి. మంచిగా ఉండాలి. ఇప్పుడు కలిసి ఉండం లేదనేది మనకు తెలియదు. విడిపోయేటప్పుడైనా సరే ఆమె మన గురించి మంచిగా చెప్పాలి, మన అమ్మ గురించి మంచిగా చెప్పాలి. అంతే కరెక్ట్. అంతే. సో గాయస్ అండర్స్టాండింగ్ ఉంటే ఏ రిలేషన్ అయినా మనం గెలవచ్చు. సో తమ్ముడు అదే చెప్తుడు. సో అది అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషనే కాదు, అట్లా ఏదైనా ఏ రిలేషన్ అయినా ఒక అండర్స్టాండింగ్ ఉంటే మాత్రం we can work in this world. థర్డ్ పర్సన్ వచ్చి మనం చెప్పే వరకు తెచ్చుకోకూడదు. బస్ అంతే. థర్డ్ పర్సన్ వచ్చి మనం తెచ్చుకునే వరకు ఆఖరి మాట చెప్పేస్తుండు. షేర్ మేరా షేర్ లేదు, సాంబార్ లేదు. థ్యాంక్స్ ఫర్ ఇంటర్వ్యూ. చేసుకోవాలి అందరూ. అందరూ చేసుకోవాలా, మీరు కూడా చేసుకొని వీడియో చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? చలో బాయ్. కొట్లాడి యాక్చువల్ గా ఫైట్ అండి. సో యాక్చువల్ ఏంటంటే ఇంతకుముందు ఆ గల్లీలో ఒక పెద్ద ఫైట్ అవుతుంది. అంతేనా? ఓకే ఓకే చలో మళ్ళీ అసలు ఎక్కడ ఉంటారు?